కృపాకరికర సమాధానంలో మా పరలోక తండ్రి, మరోసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చేయించుకుంటాం. గత రాత్రి కాలం అంతా మంచి నిద్ర విశ్రాంతి చేయండి. స్తోత్ర ఉదయకాలంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు. యూట్యూబ్ చేస్తుండగానే తోడు నీడ దయచేయమని, రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వారు ఉద్యోగం పొందిన సహాయం దయచేయండి. నేను రాకడ కొరకై సిద్ధం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నాం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాలోచనలు పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును. కాబట్టి సహోదర ఈ ఉదయకాల సమయంలో మరి అపేక్షించుట అనేది చూస్తున్నాం. అపేక్ష అనేది ఆశ, కోరిక, మరి ఇవన్నీ అర్థాలు వచ్చేట్టుగా ఉంటున్నాయి. కాబట్టి సహోదర అపేక్షించుట, కోరిక, ధనవంతులు కావాలని ఎంతోమంది మనం కోరుతుంటాం, ఎంతో ఆశపడుతున్నాం, ఎంతో మరి మనము కొంతమంది అయితే అనేక మోసాలు చేస్తున్నారు. ధనవంతులు కావాలని, డబ్బులు సంపాదించాలని. అయితే దేవుని వాక్యంలో రాయబడింది ధనవంతులగుటకు మరి ఆపేక్షింపకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర అపేక్షించేది ఎందుకు అపేక్షించాలా? దేవుడు ఇచ్చినట్టయితే ధనము అది సమృద్ధిగా ఉంటుంది, నీకు నాకు ఎల్లప్పుడూ నిలిచేదిగా ఉంటుంది. అయితే మనము మోసం చేసి ధనం సంపాదించడం ద్వారా మనం ఏమవుతామంటే అది వ్యర్థమవుతుంది, సంతోషం కలిగించదు, ఆనందం కలిగించదు, నెమ్మది కలిగించదు. కాబట్టి సహోదర ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఎక్కడెక్కడ మరి అపేక్షించుతున్నాం అనేది దేవుని వాక్యంలో ఉండి మనం చూడగలుగుతాం. అపేక్షించేటి అనేక విషయాలు ఉంటున్నాయి. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే 1 పేతురు 2వ అధ్యాయంలో 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో మరి దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. ఆ పాలనట వాక్యమును పాలను ఆపేక్షించుడు అని దేవుని వాక్యం రాయబడింది. సహోదర మరి ఆ అపేక్షించుట ఏ పాలనట? వాక్యమును పాలను. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. 1 కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాల్లో ధర్మశాస్త్రమును దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. కాబట్టి సహోదర ఆ వాక్యమును పాలను మనము అపేక్షించాలని పౌలు భక్తుడు నీకు నాకు సెలవిస్తున్నాడు. అంత మాత్రమే కాక ఏమేమి మానాలంటే ఇక్కడ రాయబడింది 1 పేతురు 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ప్రభు దయాళుడు, మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును మనం మానాల. అందుకే దేవుని వాక్యం రాయబడింది, దుష్టులను దేవుని మరచు వారందరూ పాతాళమునకు దిగిపోదురు అని కీర్తన గ్రంథం 9-17 వచనంలో రాయబడినట్టుగా మనం చూడగలదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, పాపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యములు రాయబడింది. కీర్తనలో 1వ అధ్యాయం 1-2 వచనాల్లో రాయబడినట్టుగా మనం చూడగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్టయితే మరి సమస్తమైన కపటమును. కాబట్టి సమస్తమైన కపటముగా మరి మాట్లాడుట, కపటముగా మోసం చేయుట, కపటముగా ప్రవర్తించుట, ఇవన్నీ కపటం మాటలు. ఒకదానిని మరి దానికి మరి సరిచేసి మరి మాట్లాడుట, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి మూడవదిగా మనం చూసినట్టయితే వేషధారణ. అందుకొరకే మీరు వేషధారులై ఉండకూడదని దేవుని వాక్యంలో సువార్తలో రాయబడింది.
అసూయ. బాగుంటే ఒక మనిషి బాగుంటే, ఒక సహోదరి కానీ ఒక సహోదరుడు కానీ ఆ కుటుంబం బాగా బతుకుతుంటే అసూయ 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 ఉండకూడదని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి దూషణ మాటలు, మరి కుక్క మీద కోడి మీద అనేకముగా మాట్లాడేది, ఇవన్నీ మానాలని దేవుని వాక్యం రాయబడింది. ఇవన్నీ మాని ఏం చేయాలంటే మనము నిర్మలమైన వాక్యమును పాలను అపేక్షించుడి అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో దేవుని వాక్యంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవున్నట్టు మీ శ్వాసము లేని దుష్ట మృగము మీలో ఎవనికైనాను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. దుష్ట మృగములు కూడా మనలో ఉన్నదేమో జాగ్రత్త పడుడని దేవుని వాక్యం రాయబడింది. అందుకొరకై దేవుని వాక్యంలో రాయబడింది. యోహాను సువార్త 1:47 వచనంలో నతనేలును చూసి ఏమంటున్నాడు దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, ఇతనిలో ఏ దోషము నాకు కనపడలేదు అని మన నతనేలు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అంత మాత్రం కాక ఫిలిస్తీయులు మరి ఇస్సాకు మీద అసూయపడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 26:14 వచనంలో మాట రాయబడి ఉంటున్నది. అంత మాత్రం కాదు, ఇంకా దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి దేవుని వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంటున్నది. కాబట్టి వాటిని బ్రతుకున్నట్లు దేవుడు చేశాను అని నోవాహుతో చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఆదికాండం 6:20 వచనంలో ఆ మాట రాయబడింది. కాబట్టి సహోదర మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 వచనంలో కలంకమైనను మూర్తైనను ఏదీ లేకుండా నిర్దోషమైన నిష్కలంకమైన వాక్యం చేత నేను మరి నడిపించబడాలని దేవుని వాక్యం. అంత మాత్రం కాక అపోస్తలుల కార్యం 2:42 వచనంలో మనం సహవాసం కలిగి జీవించాలని రాయబడింది. అంత మాత్రం కాక మార్కు సువార్త 4:7 వచనంలో లోకము నుండి లోకము మరి ముళ్ళ పొదతో సమానముగా రాయబడినట్టుగా మనం చూడాలి. కాబట్టి సహోదర మనం అపేక్షించేది ఏంటి? అపేక్షించాలా? ధనవంతులకు అగుటకు అపేక్షింపకూడదు. అయితే మరి నిర్మలమైన పాలను అపేక్షించడే. ఆ యొక్క నిర్మలమైన పాలు, ఆ పాలే దేవుని వాక్యం అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. తర్వాత దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే 2 కొరింథీయులు 5:9 వచనంలో ఆయనకు ఇష్టలుగా ఉండాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన గుడారము శిథిలమైపోతుంది ఒకప్పుడు. 2 కొరింథీయులు 5:1 రాయబడి ఉంటుంది. తర్వాత మరి 5:8 వచనంలో 2 కొరింథీయులు 5:8 వచనంలో నిత్యమైన స్థానముగా ఉంటున్నదిగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర అంత మాత్రం కాక మరి 1 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలో యెహోవాకు ఇష్టలుగా ఉండకపోయిరి అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా దేవుని వాక్యంలో చూసినట్టయితే 1వది మరి పాలను వాక్యమును అపేక్షించుడి, నిర్మలమైన వాక్యమును అపేక్షించుడి అని దేవుని వాక్యం రాయబడింది. 2వది ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు ఆయన అపేక్షించే వారిగా ఉంటారు. 3వదిగా మనం చూసినట్టయితే ప్రేమను కలిగి జీవించాలి. 1 కొరింథీయులు 14:4 రాయబడింది. ప్రేమ కలిగిటకు అపేక్షించుడు అని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా అపోస్తలుల కార్యం 2:38 తలాంతులు కృపావరాలు బట్టి కృపావరాలను అపేక్షించుడని దేవుని వాక్యం రాయబడింది. 1 కొరింథీయులు 12:31 కృపావరాలు గట్టిగా పట్టుకొనుడు అని దేవుని వాక్యం రాయబడింది. అంత మాత్రం కాక యోహాను సువార్త 2:6 ఆయన చెప్పినది చేయుడి. తర్వాత మత్తయి సువార్త 25:25 వచనంలో ఒక్కటే తెల్లంత తీసుకునేవాడు ఏం చేసినాడండి?
భూమిని త్రవ్వినాడు, గుంత తీసినాడు, ఆ యొక్క తలాంతులను దాచిపెట్టినట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి సహోదర నాలుగోదిగా మనం చూసినట్టయితే అతడు బలహీనులను బలపరిచెను. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:26 రాయబడింది. అంత మాత్రంగా ఆయన గలతీలు రాసిన పత్రిక 6:1-2 ఒకరి భారములు ఒకరు భరించాలా అని దేవుని వాక్యం రాయబడింది. ఫిలోమోను రాసిన పత్రికలో 1:7 ఆయన ఆదరించేవారుగా ఆదరణకర్తగా ఉంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఐదోదిగా మనం చూసినట్టయితే ఆయన రాకడ మీద మనం ఆపేక్షత కలిగిన వారిగా ఉండాలి. 2 పేతురు 3:12 రాయబడింది. తర్వాత ప్రకటన గ్రంథం 22:12 మన ప్రవర్తన అంతటిలో జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం రాయబడింది. ఇంకా చివరిదిగా మనం చూసినట్టయితే 2 తిమోతిలు రాసిన పత్రిక 4:8 నీతికి ఆధారం నీతి కిరీటం కొరకు అపేక్షించుడని దేవుని వాక్యం రాదు. కాబట్టి సహోదర విశ్వాసం పొందిన నీవు నేను, బాప్తిసం పొందిన నీవు నేను, దేవుని బిడ్డమైన నీవు నేను, మనం ఈ లోకంలో ఏటిని ఆశించగలుగుతున్నాము? ధనము సంపాదించుటకు ఆశపడుతున్నామా? వాహనాలు, బిల్డింగులు కట్టుటకు కోరిక కలిగి ఉంటున్నామా? దేవుని వాక్యంలో ఉండి మనం హెచ్చరింపబడినాం. మరి 1 పేతురు 2:3 ప్రకారం నిర్మలమైన పాలనను అపేక్షించు దేవుని వాక్యాన్ని అపేక్షించే వారిగా ఉండాలి. 2వది ఆయనకి ఇష్టలుగముగా ఉండుటకు అపేక్షించాలి. 3వది ప్రేమ కలిగి ఉంటకు అపేక్షించాలి. 4వది అతడు బలహీనులను అపేక్షించుటకు, రోగంలో ఉన్న వారిని మరి ఆదరించుటకు అపేక్షించాలి. ఆయన రాకడ కొరకాయ అపేక్షించాలి. ఆయన నీతి కిరీటం కొరకాయ నీవు నేను అపేక్షించాలి. కాబట్టి ఇంకా యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, దేవుని యొక్క ప్రేమను రుచించకపోతే, ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆ పరలోకం వదుకొని భూలోకానికి వచ్చి కలువరి శిలువలో బలై రక్తం కార్చి చనిపోయి సమార్చబడి తిరిగి లేచినాడు. కాబట్టి సహోదర ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు ఇంటి వారును రక్షణ పొందుదురు.